అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఇంట్లో ఒక చిన్న ఖాళీ స్థలం కూడా ఉన్నాం. మట్టి ఉంటే మనకి ఇష్టం కాదు, కాళ్ళు పెడితే కాలుకి మట్టి అంటుకుంటుంది. అంతా చెప్తాలు వేసేస్తాం. వేసేసుకొని మనం ఏంటంటే పిల్లలు కూడా అసలు మట్టిలో ఆడొద్దు అని చెప్తాం మనం. ఎందుకంటే అక్కడ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ మొక్కలు కానీ వేస్తే మనం మెయింటెనెన్స్ చేయాలి. అది మన యొక్క పరిస్థితి. కాకపోతే మనకి ఊరంతా కూల్గా ఉండాలి, క్లైమేట్ కూల్గా ఉండాలి, బయటకు వస్తే పచ్చగా ఉండాలి. ఇది ఎలా సాధ్యం? సో మన ఇంట్లో మొక్కలు పెంచకపోయినా సరే మన వీధిలో కానీ మన ఊర్లో కానీ పచ్చదనాన్ని పెంచడానికి మనం ముందుకు రావాలి. ఈ రోజు ఈ యొక్క హిస్టారిక్ మూమెంట్ ఆఫ్ కాకినాడ జరగడానికి కారణం ఏంటంటే మన బెటర్ కాకినాడ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్లో మన వీడియోస్ చూసి నరేష్ వైట్లా అనే ఒక బిజినెస్ మ్యాన్ నాకు మెసేజ్ పెట్టారు ఇన్స్టాలో. పెట్టగానే నేను ఆయన కలిసాను. వెంటనే కలిసి మాట్లాడిన 10 minutes లో నాకు చెప్పారు, కాకినాడకి ఏమన్నా చెయ్యాలి, ఏం చేస్తాను. ఫ్రెండ్ స్ట్రెచ్ ఉన్నాడు, మొక్కలు వేస్తాను అన్నారు. మొక్కలు వేస్తా అన్నారు. నేను ఎస్ చేద్దామని చెప్పాం. ఆ రోజు నేను అడిషనల్ కమిషనర్ గారిని కలిసి ఆయనతో మాట్లాడాను. నేను కమిషనర్ గారిని తీసుకెళ్తూ తర్వాత హార్టికల్చర్ వారితో కోఆర్డినేట్ చేయడంతో ఈ ప్రోగ్రామ్ చేశాను. కాకినాడలో ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి అల్లు సీతారామరావు స్టాచ్యూ వరకు 650 మొక్కలు నాటుతున్నాం. ఇక్కడ నా కోరిక ఏంటంటే మొక్కలు మనం నాటాం, నీరు పోసేది ఏంటంటే హార్టికల్చర్ వారికి పోస్తారు. మనం చేయవలసిన డ్యూటీ ఏంటంటే చేయకుండా ఉంటుంది. ప్లీజ్ తీసుకెళ్ళొద్దు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. అదే విధంగా గేదెల్ని ఆవులు కూడా రోజు వదలకండి. బికాస్ చాలా కష్టపడి పెంచుతాం, చాలా ఎఫర్ట్ పెంచుతాం. సో ఇక్కడ ఏంటంటే ఎండ తగ్గాలి, వేడి తగ్గాలి అంటే అది మన చేతిలో ఉంది. సో క్యాచ్ ద రెయిన్. అదే విధంగా షేడ్ని కూడా పెంచుతాం, గ్రీన్ కూడా పెంచుతాం. మనలో చాలా మంది చెప్తూ ఉంటాం కేరళ బాగుంటుంది, కేరళ బాగుంటుంది అని. ఏ కాకినాడ బాగుంటుంది? కాకినాడ కూడా అలా చేయలేము, చేయగలం. ఈసారి ఎఫర్ట్ అని మొక్కలు పెంచుతాం. థ్యాంక్ యూ.